చేపల రైతులారా, మీరు వాడుతున్న ఫీడ్ మీ లాభాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా? మీరు వేసే ఫీడ్ సరైనదా లేక మీ లాభాల్ని తినేస్తుందా? చాలా మంది రైతులు తెలిసి తెలియక ఫీడ్ వృధా చేస్తూ నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతులు తక్కువ రేటు ఉన్న ఫీడ్ను కొంటున్నారు. ఇది ఒక్కోసారి నీటి నాణ్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు వాడుతున్న ఫీడ్లో ప్రోటీన్ సరిపడా ఉందా? మంచి ఫీడ్ వాడటం వలన నీటిలో ఉన్న ఫైటోప్లాంక్టోన్స్ న్యూట్రిషన్స్ పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. మీరు ఉపయోగించే ఫీడ్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు సరిపడా ఉండాలి. అదే ప్రోటీన్ చిన్న చేపకు, పెద్ద చేపకు ఒకేలా వాడితే వృద్ధి మందగిస్తుంది. తక్కువ ప్రోటీన్ ఉన్న ఫీడ్ వల్ల చేపలు నెమ్మదిగా ఎదుగుతాయి. అలాగే ఎక్కువగా ఫీడ్ వేస్తే అది నీటిలో మిగిలిపోతూ కాలుష్యం పెరిగి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. చేపలు తిన్న తర్వాత 20 నిమిషాల వ్యవధిలో మిగిలిన ఫీడ్ ఉన్నదా అని చూస్తే మీరు మోతాదును తగ్గించొచ్చో లేక పెంచొచ్చో నిర్ణయించుకోవచ్చు. అదే సమయంలో మీరు ఫీడ్ వృధాను తగ్గించేందుకు ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకారం ఆహారం ఇవ్వాలి. అలా చేస్తే ఫీడ్ వృధా కాకుండా సరైన మోతాదులో ఆహారం అందుతుంది. చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అధిక నాణ్యత గల FCR ఉన్న ఫీడ్ను సరైన మోతాదులో అందించడం వల్ల చేపలు త్వరగా మార్కెట్ సైజు వరకు ఎదుగుతాయి. చేపల మాంసం నాణ్యత మెరుగవుతుంది. అదే మార్కెట్లో మీ చేపలకు అధిక ధరను తీసుకొస్తుంది. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడండి. మీ ఫీడ్ మీ లాభాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరిన్ని సలహాల కోసం ఫిషరీ న్యూస్ను ఫాలో అవ్వండి.